టిపికల్ పాత శంకర్ సినిమాస్ అన్ని మిక్స్ కొట్టి తీయాలన్నట్టు తీశారు కానీ ఫస్ట్ హాఫ్ ప్లాట్ బాగుంది, సెకండ్ హాఫ్ లేని రోత్ అంతా పెట్టారు. చాలా హారబుల్గా ఉంది సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్లో జరగండి సాంగ్ ఆ సీక్వెన్స్కి సెట్ అవ్వలేదు. ఇంకా ఒక సాంగ్ రిలీజ్ చేసింది కూడా పెట్టలేదు. సో దెర్ ఆర్ మేజర్ ఫ్లాస్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ వెల్. ఫిల్మ్ మేకింగ్ వైజ్ కొంచెం బ్యాడ్ ఉంది, బట్ ఐ డోంట్ నో, కుడ్ హ్యావ్ బీన్ బెటర్. శంకర్ కుడ్ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఇండియా అంటూ, బట్ అదైతే అవ్వలేదు. పాతవి ఎగ్జాక్ట్గా తీశారు. అట్లీస్ట్ దానిలో సీన్స్ రైటింగ్ బాగుండేది. ఇది లేకుండా కమర్షియల్గా తీద్దామని టూ మచ్ ఎలిమెంట్స్ పెట్టేశారు, విచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ అన్నెసెసరీ. ఆ పార్ట్లో అక్కర్లేనివన్నీ పెట్టారు. ఓకే, ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆయన ఐఏఎస్ కాబట్టి అన్ని ఫైట్స్ చేయలేరు, బట్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టారు. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే సినిమాలో రీసెర్చ్ చేసి తీశారు. ఎవ్రీ పాసిబుల్గా ఒక ఐఏఎస్ ఏంటి, లాస్ ఏంటి, రూల్స్ అన్నది. ఫర్ దాట్ ఎఫర్ట్ శంకర్కి ఇవ్వచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ వెరీ పూర్ చేశారు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పారు. అంత పొటెన్షియల్ లేదు రోల్కి. ఐఏఎస్ అంటే మీరు డీసెంట్ డిగ్నిఫైడ్గా ఉండాలి కదా. లుక్ మాత్రం బాగా సెట్ అయింది. యాక్టింగ్ పొటెన్షియల్ లేనప్పుడు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్టింగ్ నుంచి, అలా ఉంది. అంటే డబుల్ యాక్షన్ చేశారు కదా, దీంట్లో ఎలా అనిపించింది? అంటే ఫ్లాష్ బ్యాక్ ది వెరీ లిటిల్ పార్టే ఉంది, బట్ ఆయన రోల్ ఇంపాక్ట్ ఉంది. కానీ దాని స్క్రీన్ మీద సెకండ్ హాఫ్లోకి ఆ ఎమోషనల్గా కన్వర్ట్ చేయలేకపోయారు అన్నది ఫీలింగ్. మేజర్ ఇంబ్యాలెన్సే, ఆ ఎమోషనల్ అపీల్ లేకుండా అయిపోయింది అన్నట్టు అనిపించింది. ఓకే, అవుట్ ఆఫ్ 5 ఎంత సార్? 2.5. బాగుంది. ఏమంటే యూత్కు చాలా బాగుంది. అంటే అందరూ యూత్ ఒక్కటే అని కాదు, అందరూ కూడా చూడదగ్గ మూవీనే. ఇది వచ్చేసేసి మనోడికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మనోడికి నిజంగానే టోటల్ అందరూ ఫ్యామిలీ కలిసి చూసే మూవీగా ఉంది. రియల్లీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా ఇప్పుడు వ్యవస్థ మీద పోరాటమా అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు అనమాట. రామ్ చరణ్ చాలా బాగున్నాడు ఇందులో, ఇంకా హ్యాండీగా ఉన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. అది ఎందుకంటే అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ టైప్లో కాబట్టి ఇక్కడ క్లాసికల్గాను గ్లామరస్గా ఉన్నాడు. నేషనల్ అవార్డు కొట్టేలాగా సినిమా. అది మన కొట్టాలనే అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా. రైట్, థ్యాంక్ యూ. ఓకే, చూడొచ్చు, బాగుంది. ఓకే, బాగుంది. సంక్రాంతి ఫెస్టివల్, రామ్ చరణ్ ఇస్ వన్ మ్యాన్ షో మూవీ. ఎలా ఉంది సార్? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికి అయితే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. బ్రో ఎబో యావరేజ్. ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఎస్జే సూర్య వచ్చిన సీన్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ రామ్ చరణ్ గారు అయితే చాలా బాగా డ్యూయల్ రోల్లో చాలా బాగా చేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట సంక్రాంతికి. సో చాలా బాగుంది అన్న. లేదు, నాకైతే సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంది కానీ మరీ అంత హై అయితే లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన హైప్ అంత హైప్ లో లేదు. అన్ప్రెడిక్టబుల్ కాదంటారు. కాదు, ప్రిడిక్ట్ చేశారా? నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుందని మీరు ఊహించారా? ఊహించవచ్చు ఈజీగా. చూడొచ్చు. ఏం సెకండ్ హాఫ్ మెసేజ్ ఓరియంట్, అంతే. మెసేజే ఉంది, అందులో మెసేజ్ ఉంది. ఇప్పుడున్న జనాలకి మెసేజ్ ఎవరు చూడట్లేదు. ఏంటంటే ఏదో హైప్, ఏదో లాస్ట్ మూమెంట్ లో ఏదో అంతే. మెసేజ్ ఓకే, మెసేజ్ ఉంది, బాగుంది. శంకర్ ఫారెస్ట్ ఏం లేదు, లేదు అంత ఏం లేదు, అంత ఫారెస్ట్ అయిపోయిందండి. ఏం లేదు. అవును, ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. నో యాక్చువల్గా ఏంటంటే హీరోని యూజ్ చేసుకోలేదు, హీరోయిన్ కానీ ఏదైనా కానీ. ఏంటంటే సమ్ ఐ మూవీ అవన్నీ తీశారు కదా, ఆ టైప్లో సాంగ్స్ తీయటము కానీ, అంజలిని కరెక్ట్ యూజ్ చేసుకో ఏదైనా కానీ క్యారెక్టర్ పరంగా ఎవరి పరంగా కానీ ఎవరిని సరైనగా యూజ్ చేయలేదు. ఏంటంటే రొటీన్గా ఏదో తీసినట్టు, అంటే బోరింగ్ స్టోరీ లాగా ఉంది అనమాట. డ్రాగ్ చేయటం అట్లా ఏం లేదన్న. దేన్ని ఏది కంపేర్ చేయొద్దు, ఏది డిఫరెంట్. బట్ ఏంటంటే
స్టోరీ పరంగా ఏది పరంగా కానీ ఏది కరెక్ట్ కాదు, తీసే విధానం కరెక్ట్ సెట్ అవ్వలేదన్న. ఏం లేదన్న, మొత్తం అయ్యో మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాము. సెకండ్ నిద్ర ఎట్లా వచ్చిందో మాకే తెలియదు, అట్లే పడుకున్నాము. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో లేసాము, అది పరిస్థితి. యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది. బాగుంది అంటే నేను అదే అంటుంది, క్యారెక్టర్స్ పరంగా వాళ్ళందరూ యాక్టింగ్ పరంగా అంత బాగుంది, కానీ తీసే విధానం, డైరెక్టర్ తీసే విధానం కరెక్ట్ లేదు అంతే. ఎవరితో ఎవరిని పోలుస్తున్నారన్న మీరు, నాకు అర్థం కాలేదు. ఏది రేంజ్ ఒకటి కావచ్చు, కానీ ఆయన ఒకప్పుడు తీసిన మూవీస్ లాగా ఇప్పుడు ఏం లేదు, మొత్తం అంతా డౌన్, ఏం లేదు. చెప్పలేము, మేబీ డాకుకి మంచి మూమెంట్ రావచ్చు, కలెక్షన్స్ బాగా రావచ్చు. రొటీన్ స్టోరీ కదా. మీకు దీంట్లో నచ్చిన డైరెక్షన్ అప్పన్న గారు ఎవ్రీథింగ్, ఆ ఒక్క సీను ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉండేది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండేది, అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే చూడొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తాం? 2.5. చూసే అంత కంటెంట్ ఉందా? అంతేం లేదన్నా, జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. శంకర్ మార్క్ ఉందా? లేదు, హరీష్ శంకర్ మూవీ లాగా ఉంది. అదే అనుకుంటున్నారు అందరు లోపల. అంత మార్కేం లేదు, జస్ట్ పాసిబుల్ పొలిటికల్ థ్రిల్లర్ అంతే. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా? ఏం లేదండి, లోకల్ స్టార్ లా ఉంది, గ్లోబల్ స్టార్ లా లేదు. లోకల్ స్టార్ లాగా ఉందా? రామ్ పోతినేని లా ఉంది. సినిమా గేమ్ చేంజర్ అని బెటర్ కదా, గేమ్ చేంజ్ అయ్యేలాగుందా లేదా గేమ్ ఓవర్ లాగుందా? గేమ్ ఓవర్ ఫర్ శంకర్. అప్డేట్ అయితే బాగుంటుంది కదా? అప్డేట్ అయితే బాగుంటుందా బ్రో? అప్డేట్ అవ్వాల్సిన పని లేదు, అయిపోయినట్టే. కొరియోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ శంకర్ స్టైల్ ఎలా అయితే కావాలనుకున్నామో, శంకర్ కంబ్యాక్ ఎలా అయితే కావాలనుకున్నామో అలా అయితే వచ్చేసింది. పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ బెటర్, సేమ్ యాస్టీస్ రంగస్థలం అయితే ఎలా అయితే వచ్చిందో. షూర్ అండ్ షూర్ అదైతే అంత ఉండదండి. థ్యాంక్ యూ. రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ ఓల్డ్ పోర్షన్ చాలా బాగుంది. శంకర్ మార్క్ కనిపించిందా మేడం మూవీలో? సారీ, శంకర్ మార్క్ కనిపించిందా మూవీ? కనిపించిందండి. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? ఉంది. కొన్ని సీన్స్ అయితే అసలు ఇచ్చలేదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తారు. అన్ని నిజాలే చెప్తాను. ఆయన మొన్న ఈ మధ్యన ఏదో సందర్భంగా మాట్లాడారు, సినిమాలో ఏదైనా సాధ్యమని. సో సినిమాలో ఒక మెసేజ్ ఉందండి. ఒక ఎలక్షన్ కమిషనర్, అదే ఎలక్షన్ కమిషనరేనా, ఎలక్షన్ చేసి కలెక్టర్, ఆ షేడ్స్ అన్ని బ్రహ్మాండం చేశారు రామ్ చరణ్. ప్లస్ ఒక ఎలక్షన్ ఆఫీసర్, ఒక కలెక్టర్ బయట మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్స్ లంచం తీసుకోకుండా పనిచేస్తే ప్రజలకి, రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది సబ్జెక్టు. పవన్ కళ్యాణ్ స్టోరీ లాగా ఉందంటున్నారు. అంటే నేను అదే చెప్పానుగా, ఏదైనా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి మేము, అందుకే చెబుతున్నాం. అబ్బాయి హిట్ అనేది నేను చెప్పలేను కానండి, ఇది జనరల్గా ఫట్టనే అనాలా. ఎందుకంటే ఇది ఏదైనా ఇది సినిమాల్లోనే సాధ్యం కదా, బయట సాధ్యం కాదని చెప్పి. ఎక్స్పెక్టేషన్సా అంటే శంకర్ గారు ఈజ్ తమిళన్, తెలుగు మీద ఆయనకి పట్టేం లేదు. అక్కడక్కడ చూస్తుంటే ఈ జగన్ గారి ప్రభుత్వం మీద ఆ పృథ్వీని వాళ్ళని పెట్టేసి బటన్ నొక్కటాలు ఇవన్నీ ఏదేదో కొంచెం ఆ టైప్ రాజకీయంగా కొంచెం టచ్ చేశారు, సెటారికల్గా ఉంది. సో ఎలక్షన్ కమిషనర్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చింది కదా, చరణ్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రీచ్ అట్లా అంటావా? అది రీచ్ కాలేదు, అది కష్టం. అదే బాగా యాక్ట్ చేశాడు, పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది. బుక్కలో గేమ్ చేంజర్ చెప్పాలంటే ఏం చెప్తారు? హిట్టా, యావరేజా, ఎబో యావరేజా, సూపర్ హిట్టా? అంతే, అన్నిటికీ సమాధానం. సూపర్ హిట్ కాదు. రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? 5కి రీడింగా నాకు ఏ బుద్ధి కావట్లా. అదే రీడింగ్ సస్పెండ్గా ఉంది. అది అసలు ఎంటర్టైన్మెంట్ ఒక సీఎం రేంజ్ క్యాండిడేట్లు కొడుకులు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే వాళ్ళిద్దరు అట్లా చేస్తుంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటే
అది అనిపిస్తలా. దానికి తిరుగులేదు. చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? చేసేటోళ్ళు చేస్తారు కానీ నడిచేది నడుస్తూనే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. నెగిటివ్ చెప్పుకునేటో నెగిటివ్ చెప్తారు, పాజిటివ్ చెప్పిస్తారు పాజిటివ్ చెప్తారు. సినిమాలో నువ్వు ఏం ఆలోచించాలి అంటే ఒక సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చేయగలుగుతారు అనేది సినిమా చెప్తుంది మేము. ఓకే, అండ్ రామ్ చరణ్ యాజ్ యూజువల్, రామ్ చరణ్ని కానీ శంకర్ని కానీ వాళ్ళ వర్క్ గురించి మనం అడగద్దు. ఓకే, దే ఆర్ నెక్స్ట్ లెవెల్ యాజ్ యూజువల్, టాప్ నాచే చేస్తారు వాళ్ళు. దానిలో కూడా పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యంగ్స్టర్స్కి సివిల్ సర్వెంట్ ఎందుకు అవ్వాలి, నేను సివిల్ సర్వెంట్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. చూడొచ్చు, మంచి మెసేజ్ ఉంది మూవీలో. అంటే పొలిటికల్ సినిమా కదా, కొంచెం పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫ్యాన్స్ కి తెలిసేది ఏ రెఫరెన్స్ కనిపిస్తాడు, కొంచెం బాబాయ్ కనబడతాడు అబ్బాయిలో, క్లియర్ గా ఉంటుంది. ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బాగా చూపించారు ఇందులో. ఫ్యాన్స్ కి ఫస్ట్ నుంచి జనసేన ఉన్నప్పటి నుంచి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి బాగా తెలుస్తుంది ఆ సిద్ధాంతాలు, ఎక్కడ తగ్గలేదు. అప్పన్న చాలా బాగుంది మూవీకి, హార్ట్ అది సోల్ ఆఫ్ ది సినిమా. చాలా బాగుంది. అంజలి కూడా అంజలి బాగా యాక్ట్ చేసింది, నెక్స్ట్ లెవెల్ అసలు. ఎలా అనిపించింది అన్న ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజ్? బాగుంది, సూపర్ డూపర్ హిట్. అంటే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు రామ్ చరణ్ గారిలో. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్, నిజ జీవితంలో ఆయన క్యారెక్టరైజేషన్ సినిమాలో కనపడిందని మనం చెప్పాలి. సినిమాలో రామ్ చరణ్ పోషించాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్. అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ పవన్ కళ్యాణ్ భావజాలం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చూపించారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొన్ని లక్షణాలు కూడా విలన్ క్యారెక్టర్లో కనపడతాయి. ఓవరాల్గా చూస్తే ఒక పొలిటికల్ డ్రామా ఇది, చాలా చక్కగా వచ్చింది. డబ్బు లేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటారో దాన్ని మేజర్ ఎజెండాగా తీసుకొని సింపుల్గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషనే ఈ సినిమా అని చెప్పాలి. ఆయన భావజాలంతో ఎలామ్మా సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్ ఎలా అనిపించారో సినిమా తీసి చూపించారంటారా? రియల్ గా మనకు జరిగేవి అంటే ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు. ఒక హైదరాబాద్ లో హైడ్రా అదొక కాన్సెప్ట్, సీజ్ ద షిప్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ తీసుకొని సినిమా తీశారు అనిపించింది. బట్ అద్భుతంగా ఉంది, సూపర్. ఫస్ట్ హాఫ్ అసలుకి చాలా వేగంగా గెలిపింది. ఫస్ట్ హాఫ్ అసలు తెలియలేదు, చాలా జోవియల్గా జోష్లో సాగుతుంది, కొంచెం ఫన్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పొలిటికల్ డ్రామా, ఎమోషన్తో కూడుకున్న సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా వేగంగా గెలిపింది సినిమా. ఇంకా చాలా బాగుంది. ఇలాంటి ఒక హీరోకి ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఆ డిఫెక్ట్ నేనైతే 3.5 ఈజీగా ఇస్తాను. సాంగ్స్, సినిమా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకైతే యాక్చువల్లీ గొంతుపోయింది మాకైతే. బట్ సబ్జెక్టు ఇది అందరు చూసిన సబ్జెక్ట్, ఇది కొత్త సబ్జెక్ట్ అయితే కాదు. బట్ ఒక చాలా సినిమాలు వచ్చాయి, ఐఏఎస్ ఆఫీసర్ పొలిటిక్స్ ఎదురుకపోవడం, చాలా సినిమాలు వచ్చాయి. బట్ దిస్ మూవీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్క్రీన్ ప్లే. నిజంగా అన్ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్లో అయితే. ఫస్ట్ హాఫ్ అయితే రామ్ చరణ్ లుక్స్ ఉంటాయి కాలేజ్ ఎపిసోడ్స్లో, లేడీస్ అయితే పిక్చర్లు అయిపోతారు నిజంగా చెప్తాను. సో హ్యాండ్సమ్. ఫస్ట్ హాఫ్ కాలేజ్ ఎపిసోడ్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. మాకే ఎంత బాగున్నాడు, ఒక బ్రూస్ లీలో ఎలా ఉన్నాడో. సో హీ వాస్ షోయింగ్ దట్ గెటప్ యాక్చువల్లీ. దుర్వా గెటప్, పోలీస్ గెటప్లో హీ షోయింగ్ 4 వేరియేషన్స్ యాక్చువల్లీ. ఇట్స్ అన్బిలీవబుల్. టార్గెట్ కానీ సార్ మిస్ అయిపోయినాడు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయలేదు. ఓకే, మనకి ఏపీ ఉంది కదా, ఏపీలో అయితే చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం బ్రో. విజయవాడలో నైట్ కూడా మంచిగా అవన్నీ డీజే అన్నీ పెట్టారు, సూపర్. అదైతే ఓకే. కానీ ఒకటి, ఎవడైనా సరే పేరు పెట్టిన అనుకోని పక్క చెప్తున్నా, పేరు పెట్టకూరు. పేరు సినిమాకి అయితే పేరు పెట్టకూరి, కంపల్సరీ వలుగుతుంది. అయితే నిజం చెప్తున్నా, సినిమాకి పేరు పెట్టకూరు బాయ్. సినిమాకి ఏముంది, నచ్చితే చూడు, లేకపోతే సినిమాలోకి వెళ్ళి, అంతేగాని నా ఈడకి వచ్చి పేర్లు పెట్టి అనుకోగలుగుతుంది. ఏ సినిమా అయినా సరే బై, రామ్ చరణ్ అల్లు ఫ్యామిలీలా కానీ ఏ సినిమాకైనా పేరు పెట్టకూరు. నేను ప్రభాస్ అనే సినిమా చూస్తా, ఫస్ట్ షో ఏదైనా చూస్తాను నేను. మన సలార్కి కూడా ఫస్ట్ రోజు దెబ్బలు తిని, పోలీస్ అంటే దగ్గర దెబ్బలు తిని కూడా చూసాను ఆ రోజు నేను, ఈడ సంధ్యాకాడ. అంతేగాని ఏ సినిమా అయినా చూడరు, పేరు మాత్రం పెట్టకూరు. పేరు పెడితే ఒక్కొక్కరికి మామూలుగా చెక్కం. ఆడవాళ్ళు అవడగాడు చెప్పినాడు సినిమా బాగాలేదు అది. ఫ్యామిలీతో వచ్చి మంచిగా పిల్లలతో చూడొచ్చు బాయ్, చిన్న పిల్లలతో చూడొచ్చు. ఎమోషన్, అమ్మ ఎమోషన్ చూడాలి, అమ్మ ఎమోషన్ చూడాలి. ఒక్కొక్కరికి కన్నీళ్ళు రాకపోతే
నా పేరు సత్యనారాయణ కాదు, కన్నీళ్ళు రాకపోతే నా పేరు సత్యనారాయణ కాదు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. మొన్న అల్లు అర్జున్ అన్న కూడా సినిమా చూసిన ఫస్ట్ షో చూసిన. వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఉంటాయి కానీ పేర్లు అయితే పెట్టకూడదు సినిమాలో. పేర్లు పెడితే ఎక్కేస్తా, అది చెప్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.